ప్రేమించే వాళ్ళే శ్రమ పడగలరు, శ్రమ పడేవారే ప్రేమించగలరు. మిగతా వారికి అది తెలియదు. ఒక వ్యక్తి పట్ల ప్రేమ ఉంది అంటే ఆ వ్యక్తి ఆ శ్రమ భారం తెలిసినవాడు, శ్రమ తెలిసినవాడు కాబట్టే ప్రేమిస్తాడు. బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తా, సమయం లేదు కానీ, ఒక ఆయన రోడ్డు పక్కన పడిపోయాడు. దారి పక్కన పడిపోతే ఆయన యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. ఎవరైనా ఎక్కడికి వెళ్తారు? కింద నుండి పైకి వెళ్తారు. కానీ ఆయన చేసిన పని ఏమిటి? యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నాడు. అంటే యెరూషలేము అనగా పై భాగం, యెరికో అనగా కింద భాగం. ఇప్పుడు యెరూషలేములో సంపాదించుకొని డబ్బు, ఆస్తి, వస్త్రాలు అన్నీ సంపాదించుకొని యెరికోకు దిగి వస్తున్నాడు. యెరికోకు దిగి వస్తున్నప్పుడు దారి పక్కన ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. పాపం ఆయన దారిలో వస్తూ దొంగల చేతిలో చిక్కబడ్డాడు. పట్టుకొని ఏం చేశారు? ఆయన్ని పట్టుకొని కొట్టి తన దగ్గరదంతా దోచుకొని కొన్న ప్రాణంతో వదిలేశారు. వదిలేస్తే అదే మార్గములో ఒక ఆయన యాజకుడు, ఒక ఆయన చూసి పక్కగా వెళ్ళిపోయారు కానీ ఎవరు పట్టించుకోలే. మూడో ఆయన వచ్చాడు. ఆయన గాడిద మీద వచ్చాడు. దిగి ఆయన గాయాలన్నీ కట్టి అతనికి తీసుకుని వెళ్ళి పూట కోలవానికి ఇచ్చాడు. ఇచ్చి అన్నాడు, అతనికి 2 ధ్యానాలు ఇచ్చి, ఇతన్ని మీరు పరామర్శించండి, చూడండి, ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను ఇస్తాను అని చెప్పి ఆ సమరయుడు చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు అక్కడ జాలిపడిన వారిలో ఎవరున్నారంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు, శాస్త్రుడు ఉన్నాడు, కానీ పక్కకు వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రమే అతని మీద జాలిపడ్డాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ 2 ధ్యానాలు ఇచ్చాడు. 2 ధ్యానాలు దేని గుర్తు అంటే, ఒకటి కొత్త నిబంధన, పాత నిబంధన. ఈ రెండు ధ్యానారాలకు చూచిన అవి పూట కోలేవానికి ఇచ్చి, ఇతనికి ఏమైనా ఖర్చు చేస్తే నేను వచ్చి ఇస్తానని చెప్పి అది అప్పగించాడు. పూట కూలి సంఘం ఏదంటే దేవుని సంఘం. దేవుడిచ్చిన 2 అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇవి కనుక ఎవరు పొరుగువాడు, ఎవరు సహాయపడినవాడు అంటే తనతో ప్రక్కన వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, కానీ తన మీద జాలిపడిన వారే. అలాగే ఈ లోకంలో మనము జన్మ పాపము, కర్మ పాపముతో పాపులమై ఉండగా ఈ పాపాన్ని భరించగలిగిన వారు, ఈ పాప శిక్షను భరించగలిగిన వారు ఎవరు లేరు. కనుకనే యేసయ్య తానే తన స్వహస్తాలతో మానవుని చేశాడు గనుక ఆయనే మానవుల కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన అందరి కొరకు ఆయన తను అప్పగించుకున్నాడు. అందుకే ఆయన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు, తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు తిరిగి లేచిన 3వ రోజు మీది నాయన. భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి 2 రోజులే ఉన్నాయి. పుట్టినరోజు మరణ దినంతో అయిపోయింది అంతం. కానీ 3వ రోజు తిరిగి లేచిన సజీవుడవు నీవే నాయన. మరణాన్ని జయించావు, సాతాను జయించావు, సమాధిని జయించిన మృత్యుంజయుడవు నాయన. ఈరోజు నాతో మాట్లాడావు ప్రభువా అని ఎంతమంది అయితే పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నారో వారిని క్షమించండి, వారిని రక్షించండి, మీ కృప దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.